కానిస్టేబుల్ కి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? నేను పార్టీలకు అతీతంగా పిల్లల తరఫున పోరాడాలని చెప్పి వచ్చాను. మా పార్టీ వాళ్ళతో కూడా అతీతంగానే పార్టీకి తెలియజేయాలి, ఈ విషయాన్ని పార్టీకి తెలియజేయాలి. ఆ పిల్లల న్యూడ్ వీడియోస్ తీసి బాత్రూముల్లో ఇంత ఘోరంగా చేస్తున్నా కానీ వారం రోజులు బట్టి యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు? ఒక్కలోనే తుంచేస్తే పోయేది. ఎవడో ఒక వెధవ ఉన్నాడంట, ఆ వెధవరాలు సహాయకారం చేసింది. వాళ్ళిద్దరిని బయటకు తీసుకురండి, తీసుకొచ్చి ఈ పిల్లలకి న్యాయం చేయండి. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంతకాలం పెడుతున్నారు? ఎంత వాళ్ళు కష్టపడి ఆ పిల్లల్ని ఈ కాలేజీలో చేరుస్తుంటే మీరు చేసే బాగోతానిగా యాజమాన్యం ఏం చేస్తుందండి? నిద్రపోతుందా? వాటిని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం మేము మహిళా మోర్చా తరపున. మా మహిళ వల్ల అందరూ కూడా పిల్లలకి అండదండలుగా ఉన్నాం. మీరు మాకు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, కలెక్టర్ గారు, మిగతా మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ పిల్లలకి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలి. గంట రేపు గేట్ దగ్గర ఆపేశారు. 10 మంది పిల్లలు ఆ పిల్లలు ఒక 100 మంది దాకా తరలి వచ్చేసారు. మమ్మల్ని లాక్ చేసేసి అక్కడ గేటు బయటే ఉంచేసి మమ్మల్ని లోనకి రానివ్వలేదండి. ఏమీ జరగనప్పుడు మీరు ఎందుకు రానివ్వరు? ఏమీ జరగనప్పుడు మీరు నిజ నిర్ధారణ ఎందుకు చేసుకోరు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కలకత్తాలో ఆ అమ్మాయిని చంపేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో ధ్వంసం చేసేశారు. అదే విధంగా ధ్వంసం చేసేస్తారు సీసీటీవీ ఫుటేజ్ లు. ఎందుకు వచ్చిందండి? ఆ పిల్లల ప్రాణాల మీద తెచ్చుకుంటారా? బయటికి రావాలి, వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, న్యాయం కావాలి. ఇక్కడ రివ్యూ చేయాలి. ఇంకా స్టూడెంట్స్ చెప్తానే ఉన్నారు. చార్ట్ మేము చదివామండి. ఆ అమ్మాయి ఎవరైతే దీనికి కారణమో వాళ్ళ యొక్క చార్ట్ మేము చదివాము. దీంట్లో నిజం ఉంది అని పిల్లలు చెప్తా ఉంటే వీళ్ళు నిజం లేదని చెప్తా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని చెప్తా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్ అయితే స్టూడెంట్స్ ముందే దీన్ని నిరూపించాలి. ఇది నిరూపించే వరకు ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులు 300 మంది విద్యార్థుల యొక్క జీవితాలతో సంబంధించిన ఇష్యూ ఇది. 300 మంది విద్యార్థుల జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల జీవితాంతం తరలించుకోవాల్సిన విషయం ఇది. అందుకోసమని దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా విద్యార్థులందరికీ న్యాయం చేయకపోతే ఇక్కడే దీక్ష కూర్చుంటామని తెలియజేస్తా ఉన్నాము. We want justice! We want justice! We want justice! We want justice!